హాయ్, నేను ఒక ఇండియన్, నేను హిందూ అండ్ నేను సెక్యులర్. ఈ మధ్య ఏ పోస్ట్లో చూసినా సెక్యులర్ని ఒక బూతులానే మాట్లాడుతారు. సెక్యులర్ కుక్కలు లేదా సెక్యులర్ ఇప్పటికైనా మేల్కోండి, హిందూ రాష్ట్రం ఫామ్ చేయాలి, ఇవన్నీ ఎక్కువ చూస్తున్నా. ఈ సెక్యులర్ కాకుండా ఈ హిందూ రాష్ట్రం ఫామ్ చేయాలి అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు. హిందూ రాష్ట్రం ఎట్లా ఫామ్ చేస్తాం మనం? ఇప్పుడు రిలీజియన్ బేస్ మీద కంట్రీ ఫామ్ చేయాలని పాకిస్తాన్ ఫామ్ అయింది. ఇప్పుడు హిందూ కంట్రీ ఎట్లా ఫామ్ చేస్తాం? మళ్ళీ రిలీజియన్ బేస్ మీద మనం ఇంకో కంట్రీ ఫామ్ చేసి ఇండియా నుండి సపరేట్ అవుతామా? లేదా ఈ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ లాగా మతం పేరు మీద వేరే మతాలని చంపేసి హిందూ రాష్ట్రం ఫామ్ చేస్తామా? అసలు ఈ హిందూ రాష్ట్రం ఫామ్ చేయడంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హిందువులకు అన్యాయం జరిగితే ఎదిరించడం అంటే ఒకరికి ఫేవర్ అవుతుంది, వేరే మతానికి ఫేవర్ అయ్యి నీకు అన్యాయం జరుగుతుందంటే ఎదిరించడంలో తప్పులేదు. దాని అర్థమే సెక్యులరిజం. అన్ని రిలీజియన్స్ ఈక్వల్గా ఉండాలనేదే సెక్యులరిజం. ఒక రిలీజియన్కి ఫేవర్ జరిగి ఇంకో రిలీజియన్కి అన్యాయం జరుగుతుందంటే అది సెక్యులరిజంకి ఆపోజిట్. నువ్వు దానికి అగెన్స్ట్గా పోరాడుతున్నావు అంటేనే, నీకు అన్యాయం జరుగుతుందని నువ్వు పోరాడుతున్నావు అంటేనే నువ్వు ఆటోమేటిక్గా సెక్యులరిజంనే ప్రమోట్ చేస్తున్నట్టు. నేను సెక్యులర్ కాదు, సెక్యులరిజం ఫాలో అయ్యే వాళ్ళు కుక్కలు ఇవన్నీ అనేవాళ్ళు. అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇండియాలో ఉంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కాదని, సెక్యులరిజం కాదని ఎలా అంటే ఏం ప్లాన్ ఉందో, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏందో చెప్తే అది కన్సిడర్ చేయాలో లేదో, నేను కూడా హిందూగా కన్సిడర్ చేయాలో లేదో ఆలోచిస్తాను.